నమస్తే అమ్మ. జై శ్రీకృష్ణ. అమ్మ, నిత్య దీపారాధన చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా చేసేటప్పుడు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ కొన్ని కాదు జయ, చాలా వస్తాయి అంటే చాలా చాలా అసలు అది ఎండ్లెస్. అవును. పాపం ప్రేమకి దీపారాధన చేస్తారు, ఆ, మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక లేచే వరకు దాని మీద 100 సందేహాలు. భయం వస్తుంది కదా, భయం భక్తి కాస్త కలుగుతుంది. భయంలో వైపు భయంలోకి వెళ్తుందేమో. వెళ్ళిపోతుంది. ఏం లేదు, ఎలాంటి చాలా సింపులే. ఎలాంటి నూనెతో చేయాలి? మొదటి ప్రశ్న. రైట్. ఇంకా కూడా ఇంకా ఎవరెవరికి ఏం సందేహాలు ఉంటే కూడా మీరు కామెంట్ Comments బాక్స్ లో చేయొచ్చు. ప్రశ్నలు వేయండి, తప్పకుండా నేను తర్వాత స్వయంగా మనం నివృత్తి చేద్దాం. సమాధానం ఇద్దాం. ఇప్పుడు అన్నిటికంటే సకల సర్వశ్రేష్టమైనటువంటిది దీపారాధనకి దేశీయ ఆవు నెయ్యి. దేశీయ ఆవు నెయ్యి. ఆవు, దేశీ ఆవు అంటే పైన ఇట్లా మూపురం ఉంటుంది చూసారా, ఆ మూపురం ఉండేటటువంటి ఆవే దేశీ ఆవు. అవును. కానీ అవి చాలా తక్కువైపోయినాయి ప్రస్తుతం మనకి. ఆ ఆవు యొక్క నెయ్యి ఏదైతే ఉంటుందో ఆ నెయ్యితోటి చేయబడినటువంటి దీపారాధన చేస్తే, అలా ఎవరైతే రోజు చేస్తారో ఆ ఇంట్లో హార్ట్ పేషెంట్ అనేవాడే ఉండడు. హార్ట్ పేషెంట్ అనేవాడు ఉండడు. అలాగే కళ్ళు, చిన్న వయసులో కళ్ళద్దాలు పెట్టుకునేటం అనేది కూడా ఉండదు. అంత పవర్ఫుల్ చేయ, మామూలుగా కాదు. అంటే కనిపించే ప్రయోజనాలు చెప్తున్నా నేను, ఆధ్యాత్మికంగా ఆపేసి ఆరోగ్యపరంగా చెప్తున్నాను. సో మనకి శాస్త్రం చెప్పింది కూడా అదే చేయాలి. దేశీ ఆవు నెయ్యి. దేశీయ ఆవు నెయ్యి. దానికి 100కి 80 మార్కులు వేసేసుకోండి, అంత శక్తివంతమైంది. కానీ ఆవులు మన దగ్గర లేవు, మన దగ్గర కాదు ఎవరి దగ్గర కూడా దేశీయ ఆవులు లేవు, దొరకట్లేదు అనుకున్నా. ఆ పేరు చెప్పినా కూడా అది ఏది వాస్తవం ఏది కాదు అనేటటువంటి పరిస్థితి అయిపోయింది. అవును. అలాంటి సందర్భాల్లో ఇక రెండవ విడత నువ్వుల నూనె. నువ్వుల నూనె కూడా ఈవేళ మార్కెట్లో దొరికేవైతే నేను 100కి 1 మార్కు కూడా ఇవ్వను. అది మనం ఎలాగూ కడుపులోకి వెళ్ళేది కాదు కదా అని, అసలు కడుపులోకి వెళ్ళేవే రకరకాల విషతుల్యాలు చేస్తున్నారు. ఇంక ఇది కడుపులోకి వెళ్ళే నూనె కాదు, పూజ నూనె అని పెడితే అది ఇంక ఎక్కువ పవిత్రం అని అనుకుంటున్నారు చాలా మంది. ఎలా పవిత్రం అండి? ఏం చేస్తారు పవిత్రం అంటే? ఏమీ చేయరు, ఇంకా ఎక్కువ కలుషితం చేస్తారు. ఇంకా నేను కొన్ని అనకూడనివి కూడా ఉన్నాయి జయ, అంటే పని అసలు వినకూడనివి అనకూడనివి కూడా కలిపేస్తున్నారు అందులో. మరి ఎలా మరి వీటికి పరిష్కారం అంటే, మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అవన్నీ బాగా దొరుకుతున్నాయి. ఆ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడటం ద్వారా మనం కరెక్ట్గా మెటీరియల్ ఇచ్చి మళ్ళీ నూనెని తెచ్చుకుంటున్నాం. అవునమ్మా. దయచేసి ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా పాటించాల్సినటువంటి కాలం ఇది. దీపారాధనకి కానీ అలాగే వంటకి కానీ కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళందరూ కూడా వంటకు ఉపయోగిస్తున్నారు జయ. అవునవును. కానీ దీపారాధన చేయలేకపోతున్నారు. ఎందుకు, ఏముందిలే అని. కానీ ఇదే చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ దీపారాధన అక్కడ చేసి మనం అక్కడే కూర్చుంటాం. పూజ అయ్యే వరకు, చదువుకునే వరకు ఏదైనా సరే అక్కడే కూర్చుంటాం. మళ్ళీ పిల్లలకి మంగళహారతులు అట్లాగే ఇవ్వాలంటే కూడా ఆ దీపాన్ని వెలిగించేసి ఆ కాంతిని వాళ్ళకి ఇలాగా అంటాం మనం. ఇదంతా కూడా దాని యొక్క శక్తి వాళ్ళకి ప్రాపర్గా అందాలి అంటే ఇక్కడ వస్తువు ప్రాపర్గా ఉండాలి. నేను కందిపప్పు, శనగపప్పు కొద్దిగా చూడటానికి ఒకటేలాగా ఉంటాయి చిన్నప్పుడు తెలియక. అలాంటప్పుడు నాకు తెలియక నేను కందిపప్పుని ఉడకేసేసి అది శనగపప్పు లాగా నేను భక్ష్యాలు చేసుకుందాం అని అంటే వస్తాయా? రావు. అందుకని ఒరిజినలే డూప్లికేట్. కాబట్టి మనం దీపారాధనే కదా, ఊరికి ఆయనకి దీపం ఒకటి వెలిగించేస్తే చాలు, అది ఒకటి వెలిగితే చాలు అని మాత్రం అనుకోవద్దండి. అది భగవంతుడి కోసం వెలిగించట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. మన కోసమే చేసుకుంటున్నాం. అది చాలా మంది దేవుణ్ణి ఏదో బతికిచ్చేసినట్టు, ఆయన ఏదో ఉద్ధరించేసినట్టు మాట్లాడుతుంటారు. ఒక పూజ చేసి ఒక దీపం పెట్టి చేస్తామండి అని. ఎవరి కోసం? నీ కోసమే. నీ కడుపుకు నువ్వు తినడం ఎలాగనో ఆరాధన చేయటం, అనుష్ఠానం చేయటం, దీపం పెట్టడం, స్తోత్రం చదవటం నీ కోసం చేసుకునే పనులు. ఆయన అడగలేదు, ఆయనకు అవసరము లేదు. ఆయన కావాలని ఎప్పుడు ఎదురు కూడా చూడడు. ఆయన కోసం కాదు, మన కోసమే ఇవన్నీ కూడా. కాబట్టి భగవంతుడికి ఆరాధన చేసేటప్పుడు పెట్టేటటువంటి దీపారాధన కూడా ఎంత శ్రేష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నూనెలు ఉంటాయో, నెయ్యి కానీ నూనె కానీ,
అంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రశాంతత అనేటటువంటిది మనకి దొరుకుతుంది. అయితే చాలా మంది ఆ తెలియక బర్రె నెయ్యితో పెడుతుంటారు. బర్రె నెయ్యి చాలా కమ్మటి పరిమళం ఉంటుంది, చాలా బాగుంటుంది, పూసగా ఎంతో బాగుంటుంది. ఎంతో మంది బాగా ఇష్టపడతారు బర్రె నెయ్యి. అది ఇక మీరు రుచి నాలిక దానికి సంబంధించిన విషయం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బర్రె నెయ్యి భగవదారాధనకి పూర్తిగా నిషేధం. నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. కాబట్టి అస్సలు గేదె నెయ్యి పెట్టనే పెట్టకూడదు ఒకటి. ఇంకా ఈ నూనె కూడా దొరకలేదు మనకి, నువ్వుల నూనె కూడా అవకాశం లేని సందర్భంలో శ్రేష్టమైనటువంటి నూనెలలో ఇంకా నెక్స్ట్ వచ్చేటటువంటిది కొబ్బరి నూనె. కొబ్బరి నూనెతో కూడా పెట్టచ్చు. సేమ్ అండి, అది కూడా మనం కొబ్బరి కుడకలు ఇచ్చి తెచ్చుకునేటటువంటి నూనె అయితే శ్రేష్టం చేసుకోవచ్చు. కనుక తప్పనిసరిగా కొద్దిగా శ్రద్ధ ఉన్నా కూడా ఒకసారి చేయించుకొని పెట్టుకుంటే ఎంతండి, రోజుకి ఇంత నూనె పడుతుంది. కాబట్టి అది స్వచ్ఛమైనది పెట్టి, ఇంకా కూడా ఆరాధన చేసేటప్పుడు ఇంకొక పని కూడా చేయొచ్చు. నేను చేస్తుంటాను, అప్పుడప్పుడు చేస్తే, ఎక్కువ చేయను. అది కరెక్ట్గా మన ముక్కుకి ఎదురుగా ఉండేలాగా దీపం చూసుకొని, ఆ దీపం అంటే దీపపు కుంది కాదు, జ్యోతి, ఆ వెలిగే జ్యోతి మన ముక్కుకి సమానంగా ఉండాలి. అంత హైట్లో, అంత ఎత్తులో ఉంచుకొని దాని వైపు అలాగే చూడండి. స్వచ్ఛమైన ఈ నూనెలు నెయ్యిలు అయితేనే సుమా, లేకుండా చేయకండి. మంచి ఇట్లా నేను చెప్పినట్టుగా మన కళ్ళెదురుగా పట్టినటువంటి నూనె అయితే మీరు ప్రతి పూట కూడా పూజ కోసం కూర్చున్న ప్రతి పూట కూడా కళ్ళు ఆర్పకుండగా ఆ జ్యోతి స్వరూపుణ్ణి భావం చేస్తూ ఆ దీపం కళ్ళు చూడండి, ఆ జ్యోతి కళ్ళు చూడండి. కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు మనలో అడుగు పేరుకుపోయినటువంటి కర్మల శేషాలని చెప్తారు. కాబట్టి ఆ కర్మ శేషాలన్నీ కూడా ఇట్లా కళ్ళమ్మట నీళ్ల ధారగా వెళ్ళిపోతాయి అని చెప్తారు. మా నాయనమ్మ గారు చెప్పారు చిన్నప్పుడు. అది ఆ విధానం ఎందుకో మరి అస్సలు ఆ ప్రచారంలో లేదు, ఎవరు చెప్పకుండా ఎందుకు అయిపోయిందో కానీ తెలియదు. కానీ ఇది చేసి చూసి దీనివల్ల ఎంత మెంటల్ రిలాక్సేషన్, ఇమ్మీడియట్ రిలాక్సేషన్ ఉంటుందో మీరు దాన్ని అనుభవించి నాకు కింద కామెంట్ బాక్స్లో మీరు చెప్తే నేను చదవాలని నా కోరిక ఉంది, నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఎంత రిలాక్సేషన్ ఉంటుందో జయ. ఇట్లా బాగా తలనొప్పి వచ్చేసి ఒక్కసారిగా హాయిగా ఏదైనా వేడివేడిగా తాగేసి వేడి స్నానం చేసేస్తే ఇమ్మీడియట్గా ఇట్లా తెరలుగా తీసినట్టు ఒక్కోసారి అనిపిస్తుంది కదా, అలా వచ్చిందో అలా వెళ్ళిపోయినట్టుగా అయిపోయి ఒకేసారి తేలికైపోతుంది సరే. అలాంటి ఫీలింగ్ ప్రతిరోజు చూస్తారు మీరు. మన శరీరంలోని ఒక భారమైనటువంటివి, ఇక్కడ తల కణుతుల దగ్గర ఉండేవి, కళ్ళ దగ్గర ఉండేవి, తల మీద ఉండేది, ఇలాంటి ఒక భారం అంతా కూడా ఇలాగా చేత్తో తీసి పక్కకు జరిపినట్లుగా ఉంటుంది. తప్పకుండా చేయండి దీపారాధన. మీరు నూనెల గురించి అడిగారు కాబట్టి దానికి కోరిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఖచ్చితంగా చేయాలి, తప్పనిసరిగా చేయాలి. ఎంతసేపు పట్టదు చేయాలి, దానికి పెద్ద సమయం కూడా పట్టదు. ఎలాగో దీపారాధన చేస్తాం, మ్యాక్సిమం 30 seconds 40 seconds కూడా చూడలేము మనం. అలా కళ్ళు నీళ్ళు ఇట్లా అయిపోయినా కూడా కదలకూడదు, అయినా గుడ్డు తిప్పకూడదు, అలా కడ తిప్పకూడదు, ఆ జ్యోతి మాత్రమే చూస్తుండాలి. 30 seconds నీళ్ళు వచ్చేస్తాయి. వచ్చినా సరే మీకు ఓపిక ఉంటే మళ్ళీ తుడిచేసుకొని మళ్ళీ అలాగే చూడండి, కన్ను మాత్రం ఆర్పకూడదు. అదే మెయిన్ రూల్. కర్మశేషం పోతుంది, కర్మశేషం తొలగిపోతుంది. ఇమ్మీడియట్ గా తలకి సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఉన్నా కూడా మీకు అప్పుడే అర్థమైపోతుంది. ఎక్కువ రోజులు ఇంకేదో ఇంకేదో చేసి ఇవన్నీ మన అరచేతిలో వైద్యం పెట్టేశారు మన పెద్దలు. శారీరక మానసిక ఆరోగ్యాలని అనంతాలుగా అందించేశారు మన మహర్షులు సాంప్రదాయాల పేరుతోటి, ఆధ్యాత్మిక రూపంలో ఆచరణ రూపంలో. కాబట్టి తప్పకుండా అందరం పాటిద్దాం. మీ అనుభవాలు రాయండి కామెంట్ బాక్స్లో.
తప్పకుండా అందరం ఆనందిద్దాం. ఎందుకంటే ఇది నా సొంత తెలివితో చెప్పిన మాటలు కాదు, మహర్షులు చెప్పిన చెప్పినటువంటి మాట. మాటలు. దాని ప్రయోజనం అవునన్నా కాదన్నా కలుగుతూనే ఉంటుంది మనకి మంచి ప్రయోజనాలు. కానీ తప్పకుండా అది పొందాక మీరు చెప్తే మాకు ఇంకా ఆనందంగా ఆనందంగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. అయితే ముగించే ముందు ఇంకొక చిన్న ప్రశ్న అమ్మ. చెప్పండి. దీపం ఉదయం ఏ సమయంలో పెట్టాలి? కొంతమంది సాయం సమయంలో కూడా పెడుతుంటారు కదా, ప్రత్యేకించి సమయాలు ఉన్నాయా? సన్ రైజింగ్, సన్ సెట్టింగ్, అంతే. బిఫోర్ సన్ రైజింగ్, బిఫోర్ సన్ సెట్టింగ్, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు. సన్సెట్ టైం చలికాలంలో ఎండాకాలంలో మారుతుంది కదా, అవునా? సో 6కి సూర్యాస్తమయం అనుకోండి, ఇక 5:30 నుంచి 6:30 మధ్య ఆ 1 అవర్ లో ఎప్పుడైనా పెట్టచ్చు. ఉదయమైనా సాయంత్రమైనా? సాయంత్రం 1 అవర్ గ్రేస్ పీరియడ్, బిఫోర్ హాఫ్ అన్ అవర్, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. తప్పకుండా అమ్మా. నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.